హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 ఫోర్త్ లెసన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో నుండి 6th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే, మనం దీని ముందు వీడియోలో రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి. ఈ వీడియోలో ఆ టాపిక్కి సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మనం చెప్పుకుందాం. సో అవేంటంటే, టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 83లో ట్రై దిస్ ఉందండి. అందులో మనకి 4 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ టాపిక్స్ని బేస్ చేసుకుని ఆ 4 ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ ప్రాబ్లం అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఫ్రెండ్స్ మీకు టెక్స్ట్ బుక్ అనేది దగ్గర పెట్టుకోండి. సో దట్ నేను క్వశ్చన్ రాయట్లేదు కాబట్టి అక్కడ టెక్స్ట్ బుక్లో మీకు క్వశ్చన్ చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో పేజ్ నెంబర్ 83లో ఉన్న ట్రై దిస్లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లం అండి. ఇక్కడ నేను రాస్తా, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ P the following pair of equations has a unique solution అని చెప్పి మనకి 2 ఈక్వేషన్స్ అయితే ఇచ్చారండి. సో ఆ 2 ఈక్వేషన్స్ నేను ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ ఏమడిగారు ఫ్రెండ్స్, మనకి P వాల్యూ ఎంత అయితే ఆ రెండు ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అని అన్నారు. అవునా కదా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ రావాలి అంటే కండిషన్ ఇదేనా కదా ఫ్రెండ్స్? A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. సో ఆ ఒక చిన్న పాయింట్ తెలిస్తే మనకి సరిపోద్ది. అవునా కదా ఫ్రెండ్స్? సో ఈక్వేషన్స్ రాసానండి. అండ్ ఈ ఈక్వేషన్స్ని స్టాండర్డ్ ఫామ్గా రాసుకున్నాను. అంటే ఈ -5ని ఇటుపక్క తీసుకొచ్చేసాను అండి, -6ని ఇటుపక్క తీసుకొచ్చేస్తే మనకి 2x + py + 5 = 0, 3x + 3y + 6 = 0. సో నేను దీన్ని ఈ స్టాండర్డ్ ఈక్వేషన్స్తో కంపేరింగ్ చేసుకున్నాను. ఎందుకు ఇదంతా చేశాను? A1/A2 B1/B2 వాల్యూస్ నాకు తెలియడం కోసం. సో ఫస్ట్లో కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటామండి. సో దట్ మనం చేస్తూ ఉంటే డైరెక్ట్గా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇఫ్ గివెన్ ఈక్వేషన్స్ హ్యాజ్ ఎ యూనిక్ సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ రావాలి అంటే కంపల్సరిగా ఈ కండిషన్ని సాటిస్ఫై చెయ్యాలి. అప్పుడు మాత్రమే మనకి గివెన్ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ అంటే సింగిల్ సొల్యూషన్ ఉంటుంది. అవునా కదా ఫ్రెండ్స్? సో A1 అంటే కంపేర్ చేస్తే ఎంత అయిందని మనకి 2. సో A1/A2 ఎంత అయింది ఫ్రెండ్స్? మనకి 3. అంటే A1/A2 అంటే 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఇక్కడ నాట్ ఈక్వల్ టు సింబల్ ఉంది కదా అని కన్ఫ్యూజ్ పడద్దండి. మీకు ఒకవేళ ఇక్కడ ఈక్వల్ టు ఉంటే ఎలా సింప్లిఫై చేస్తారో అదే విధంగా సింప్లిఫై చేద్దాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? సో A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. B1 అంటే ఎంతండి మనకి? +P. అండ్ B2 అంటే ఎంత ఫ్రెండ్స్? మనకి +3. సో ఇది మనకి కండిషన్. అయితే తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేశానండి. సేమ్ ఇక్కడ మధ్యలో మీరు నాట్ ఈక్వాలిటీ ఉంది కదా, మనం వేరే ప్రాసెస్లో చేయాలేమో అని అనుకోవద్దు. సో ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ ఉంటే మనం ఏ విధంగా చేస్తాం అదే విధంగా ప్రాసెస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 3 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 × P 3P. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఈ 3 అనేది దీని కిందకి ఇంటూ చేస్తుంది, ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది. సో P ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా, మనకి P ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 వచ్చింది మనకి. అంటే దాని మీనింగ్ ఏంటండి? P అనేది 2 అవ్వకపోతే నాట్ ఈక్వల్ టు, అంతే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉందనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటి? P వాల్యూ 2 అని అర్థం. ఇక్కడ P నాట్ ఈక్వల్ టు 2 అంటే ఏంటి? P వాల్యూ 2 కాకూడదు అని అర్థం. సో ఇఫ్ P ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 దెన్ వీ హ్యావ్ ద యూనిక్ సొల్యూషన్ ఫర్ ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ రెండింటికి. అంటే P వాల్యూ అనేది 2 అవ్వకూడదు. ఇంకే వాల్యూ అయినా సరే మనకి రెండు ఈక్వేషన్కి యూనిక్ సొల్యూషన్ వస్తుంది. ఒకవేళ P అనేది 2 అయిపోయింది అనుకో, 2 అయిపోతే ఈ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ రాదు. క్వశ్చన్లో ఏమడిగారండి? ఈ రెండు ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ వచ్చేలాగా P వాల్యూ ఎంత అయి ఉంటుందని అడిగారు. సో ఎగ్జాక్ట్గా మనం P వాల్యూ కనిపెట్టలేం, కానీ P అనేది 2 అవ్వకుండా ఇంకా ఏ వాల్యూ తీసుకున్నా, 1 తీసుకో, 3 తీసుకో, 4 తీసుకో, 5 తీసుకో, లేకపోతే నెగిటివ్ నెంబర్స్ తీసుకో, ఇంకే వాల్యూ తీసుకున్నా ఏది కాకుండా 2 కాకుండా నీకు యూనిక్ సొల్యూషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నోట్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్, ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, రిప్రజెంట్ ప్యారల్ లైన్స్. చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ కూడా మనకి డిఫరెంట్గా ఉన్నది. ఫస్ట్ క్వశ్చన్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ని డినోట్ చేస్తున్నాయంటే, అంటే ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయా
అంట. అంటే ఏంటండి, ఈ 2 లైన్స్ మనం గ్రాఫ్గా డ్రా చేస్తే మనకి ప్యారల్ లైన్స్ వస్తాయి అని క్వశ్చన్ కూడా ఇచ్చాడు. అయితే కే వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్. సో చాలా ఈజీ అండి. సేమ్ నేను కంపేర్ చేసుకున్నాను స్టాండర్డ్ ఈక్వేషన్స్తో. ఆ తర్వాత A1 కంపేర్ చేసుకున్న తర్వాత లైన్స్ రిప్రజెంట్ ప్యారల్ లైన్స్. సో లేకపోతే ఇది రాయద్దు, రిప్రజెంట్ ప్యారల్ లైన్స్ అని అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్. అదే కదండి మనకి ఇచ్చిన క్లూ. సో ప్యారల్ లైన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, కండిషను A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. ఓకేనా ఫ్రెండ్స్. సో A1 అంటే ఎంత అండి 2, A2 అంటే ఎంత ఫ్రెండ్స్ 4. సో 2/4 ఈజ్ ఈక్వల్ టు B1 అంటే ఎంత ఫ్రెండ్స్, మనకి B1 అంటే చాలామంది K మాత్రమే తీసుకుంటారు, సింబల్తో సహా తీసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. సో B1 అంటే మనకి -K, ఇదిగో -K/B2 అంటే ఎంతండి మనకి 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1 అంటే ఎంతండి 3, C2 అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి -5. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వాల్యూస్ కంపేర్ చేసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు మనం ఏ వాల్యూ కనిపెట్టాలండి, కే వాల్యూ అనేది ఎంత అవుతుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాగ మనకి ఈక్వాలిటీస్ ఇలా 2 సార్లు ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఒక ఈక్వాలిటీ సింబల్ ఉంది, ఇక్కడ నాట్ ఈక్వాలిటీ సింబల్ ఉంది. సో ఇక్కడ మనకి కే వాల్యూ ఎంత అవుతుందో కనిపెట్టిస్తే అయిపోద్ది కదా. అవునా కదా ఫ్రెండ్స్. జనరల్గా ఆలోచించండి, ఓన్లీ మనం ఈ ఈక్వాలిటీని తీసుకుంటే మనకి సమ్ అనేది ఈజీగా అయిపోతుంది. అవునా కదా ఫ్రెండ్స్. సో నేను అది తీసుకున్నట్టయితే అంటే మనకి ఏమవుతుందండి, దీని కింద 2/4 ఈజ్ ఈక్వల్ టు -K/6. ఓకేనా ఫ్రెండ్స్. 2/4 అంటే ఎంతండి మనకి 1/2 ఈజ్ ఈక్వల్ టు -K/6. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 6, 6 ఈక్వల్ టు 2 × -K -2K. సో నేను దీన్ని ఈ విధంగా రాసుకుంటాను, -2K ఈజ్ ఈక్వల్ టు 6. జస్ట్ ఈక్వేషన్ని రివర్స్ చేశాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో కే వాల్యూ ఎంత అవుతుందండి 6/-2 దట్ ఈక్వల్ టు -3. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కే వాల్యూ అనేది -3 అయితే మనకి ఇచ్చిన 2 ఈక్వేషన్స్ అనేవి ప్యారల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ద వాల్యూ ఆఫ్ ద కే ఈజ్ -3. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా నోట్ చేసుకోండి. థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పి మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చారండి. రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్. సేమ్ టు సేమ్ అండి, సెకండ్ ప్రాబ్లము థర్డ్ ప్రాబ్లము. కాకపోతే అక్కడ మనకి రిప్రజెంట్ ప్యారల్ లైన్స్ అన్నారు, ఇక్కడ కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ నేను ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకున్నానండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్ అంటే మనకి కంపల్సరీగా ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతేనే ఆ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. అంటే కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి అని అర్థం. సో సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్ కంపేర్ చేసుకోండి. A1 వాల్యూ అంటే 3/A2 అంటే 9 ఈజ్ ఈక్వల్ టు B1 అంటే ఎంతండి మనకి 4/B2 అంటే 12 ఈజ్ ఈక్వల్ టు C1 అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి 2/C2 అంటే ఎంతండి K. అంతే. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. మనం ఏ వాల్యూ కనిపెట్టాలండి, ఈ కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదో ఒక ఈక్వాలిటీ తీసుకో. అయితే నీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 2 ఈక్వాలిటీస్ రాస్తున్నాను. 3/9 ఈజ్ ఈక్వల్ టు 2/K అన్న తీసుకో, లేదా 4/12 ఈజ్ ఈక్వల్ టు 2/K అన్న తీసుకో. ఓకేనా ఫ్రెండ్స్. ఏదైనా ఒకటే, నువ్వు ఏది తీసుకున్నా ఒకటే వస్తుంది. ఇక్కడ సింప్లిఫై చేస్తే నీకు వచ్చేది 1/3. అవునా కదా ఫ్రెండ్స్. సో అది మీకు ఏ ఈక్వాలిటీ తీసుకున్నా సరే ఆన్సర్ వస్తుంది. సో నేను ఇది తీసుకున్నానండి. అంటే 4/12 ఈజ్ ఈక్వల్ టు 2/K. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించుకోవచ్చు. 3/9 అంటే ఎంతండి 1/3. 4/12 అంటే ఏంటి 1/3. ఈ రెండు నువ్వు ఏది తీసుకున్నా కానీ నీకు వచ్చేది ఆ 1/3. అవునా కదా ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి నీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది ఏది తీసుకున్నా కానీ. సో 4/12 ఈజ్ ఈక్వల్ టు 2/K. 4/12 అంటే 1/3 ఈజ్ ఈక్వల్ టు 2/K. సో క్రాస్ మల్టిప్లికేషన్ 1 × K. K ఈజ్ ఈక్వల్ టు 3 × 2 6. సో K వాల్యూ 6 అయితే ఈ 2 లైన్స్ ఏ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయండి, కోఇన్సిడెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. అంటే 2 ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. వీటిని ఈక్వేషన్స్ అనొచ్చు. అట్ ద సేమ్ టైం గ్రాఫికల్గా మనం చెప్పుకోవాలి అంటే లైన్స్ అని కూడా తెగవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫోర్త్ ప్రాబ్లం అయితే చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం, ఫర్ వాట్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ P the following pair of linear equations have the infinitely many solutions. P వాల్యూ ఎంత అయితే ఈ 2 ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అని అడుగుతున్నారు.
ఓకేనా ఫ్రెండ్స్. సో నేను సేమ్ టు సేమ్ అండి A1 స్టాండర్డ్ ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ కావాలి అంటే కంపల్సరీగా మనకి ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలండి? సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలి. ఇంతకు ముందు సమ్లోనే మనం చేసుకున్నాం, కానీ మనకి ఇక్కడ థర్డ్ సమ్లో ఏమి ఇచ్చారండి? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని ఇచ్చారా? ఇవ్వలేదు. కోఇన్సిడెంట్ లైన్స్ అని ఇచ్చారు. సో అంటే అక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు మల్టిపుల్ వేస్లో థింక్ చేయాలి. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అన్న ఇదే కండిషన్. అండ్ దీన్నే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అడుగుతాడు? కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాడు. సో అందుకనే మనం టేబుల్లో క్లారిటీగా చెప్పుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ కండిషన్ మనకి సాటిస్ఫై చేయాలి. సో జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, కంపేర్ చేసుకోండి. మనకి A1 వాల్యూ అనేది ఎంత అవుతుందండి? P/A2 వాల్యూ అనేది ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 12 ఈజ్ ఈక్వల్ టు B1/B2. B1 అంటే ఎంత అవుతుందండి? 3/B2 అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? P ఈజ్ ఈక్వల్ టు C1 అంటే ఎంత అండి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా C1 అంటే ఏమవుతుందండి? మైనస్ ఆఫ్ P మైనస్ 3/C2 అంటే ఎంత అవుతుందండి? మైనస్ P అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏ కన్ఫ్యూజ్ అవ్వకుండా సేమ్ నేను ఇందాక ఎలా చెప్పానో అలాగ ఒక ఈక్వాలిటీ తీసుకోండి. ఎయిదర్ మీరు 2 అన్నా తీసుకోవచ్చు, లేదు నేను తీసుకున్న 2 అంటే ఈ 2 అన్నా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. నేను సింపుల్గా ఉండడం కోసం ఈ 2 తీసుకుంటానండి. అంటే P/12 ఈజ్ ఈక్వల్ టు 3/P. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే P/P స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 × 12 36. P ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 36. ఫ్రెండ్స్, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు చెప్పుకున్నామండి, స్క్వేర్ నడిపకు పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు ప్లస్ అండ్ మైనస్ కూడా పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే Pకి మనకి ఎన్ని వాల్యూలు వచ్చినాయండి? ప్లస్ రూట్ 36 ఒకటి, ఆర్ P ఈక్వల్ టు మైనస్ రూట్ 36. సో రూట్ 36 అంటే మనకి తెలుసు వాల్యూ వచ్చేసరికి 6 అండ్ P ఈక్వల్ టు -6. కాకపోతే నేను దీన్ని ఎలిమినేట్ చేస్తాను. ఎందుకు? క్వశ్చన్లో ఏమన్నాడు ఫ్రెండ్స్, మనకి ఫర్ వాట్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ P అన్నాడు. పాజిటివ్ వాల్యూస్కే P తీసుకో అని అన్నాడు. అంటే P అనేది పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. సో ద వాల్యూ ఆఫ్ ద P ఈజ్ 6. అంటే దీని మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? P అనేది 6 అయితే ఈ 2 ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. సో నీట్గా నోట్ చేసుకోండి. తర్వాత ఎక్సర్సైజ్ 4.1లో ఫస్ట్ రామన్ అండి. ఒకసారి రామన్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏమడిగారండి? బై కంపేరింగ్ ద రేషియోస్ A1/A2, B1/B2, C1/C2, ఫైండ్ అవుట్ వెదర్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ప్యారల్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. అంటే ఏంటి ఫ్రెండ్స్, కింద నేను కొన్ని పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాను. ఆ ఈక్వేషన్స్లో నువ్వు రేషియోస్ కంపేర్ చేసి ఆ ఈక్వేషన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ అవుతాయా, లేదా ప్యారల్ లైన్స్ అవుతాయా, లేదా కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయా అని అంటున్నారు. అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక, దీన్ని ఈక్వేషన్ అనొచ్చు లేదా ఒక లైన్ అనొచ్చు. ఇక్కడ మనం గ్రాఫికల్గా అడుగుతున్నారు కాబట్టి సో ఇక్కడ ఈక్వేషన్స్ అని అన్నాను. అయితే ఈ 2 ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా, ప్యారల్ లైన్స్ అవుతాయా, కోఇన్సిడెంట్స్ లైన్స్ అవుతాయా అని అడిగారు సింపుల్గా, అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి అంటే సేమ్ టు సేమ్ అండి, మనం కంపేరింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ని. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను స్టాండర్డ్ ఈక్వేషన్స్ అయితే రాసుకున్నాను, అవునా కదా ఫ్రెండ్స్. సో నేను ప్రతి ప్రాబ్లం ఈ విధంగా రాసుకున్నానండి. సో A1 వాల్యూ 5. ఎందుకు ఈ విధంగా రాసుకున్నాను? వాల్యూస్ కంపేర్ చేసుకుని వాటిని తీసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ A1/A2 వాల్యూ నేను కనిపెట్టాను. అండ్ ఎంత వచ్చిందండి? A1 అంటే 5, A2 అంటే 7. సో 5/7 A1/A2. అండ్ B1/B2 అంటే -4/6 అండ్ C1/C2 అంటే 8/-9 మీకు చూసుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు ఏ కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయి అనేది మీకు గమనించాలండి. అంటే A1/A2 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 3 కండిషన్స్లో ఏది సాటిస్ఫై అవుతుంది అన్నది మనం చూడాలి. ఆ సాటిస్ఫై అయ్యే కండిషన్ బట్టి మనకి లైన్స్ అనేవి ప్యారల్గా, ఇంటర్సెక్టా, కోఇన్సిడెంట్ అనేది చెప్పగలం. అవునా కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ కండిషన్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, సెకండ్ కండిషన్ అంటే ప్యారల్ లైన్స్, థర్డ్ కండిషన్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వీటి బట్టి ఈ కండిషన్ రాసుకోవచ్చండి. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2.
A1/8 ఏమో 5/7 వచ్చింది, B1/B2 ఏమో -4/6 వచ్చింది. రెండు ఈక్వల్గా కాదు, సో నాట్ ఈక్వల్. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 8/-9 వచ్చింది. సో టోటల్గా ఈ మూడిట్లోనే ఏది ఈక్వల్ అవ్వట్లేదు, అంటే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. వెంటనే మనకు డౌట్ వచ్చేస్తుంది, అదేంటి మనకి ఈ కండిషన్ చెప్పుకోలేదు కదా అని. సో మీరు ఇంక చూడకూడదండి, ఫస్ట్ ఇక్కడ నాట్ ఈక్వాలిటీ వచ్చేసింది అంటే ఇంక ఇది కంపల్సరీగా ఇంటర్సెక్టింగ్ కండిషన్, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో మీరు ఇక్కడ ఏం రాయాలండి, గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, లేదా గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని రాస్తే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి ఫస్ట్ రామన్లోనే మనకి సెకండ్ క్వశ్చన్ అండి. ఈక్వేషన్స్ మార్చారు అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ టు సేమ్ మోడల్ అండి. ఫస్ట్ దగ్గర చేసాము, ఇది కూడా అంతే. సేమ్ స్టాండర్డ్ ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకున్నాను. A1/A2, B1/B2, C1/C2 ఎంత అయిందో చూసాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా 9/18 అంటే 1/2 ఏనండి. అంటే A1/A2 1/2, 3/6 అంటే ఎంత ఫ్రెండ్స్ 1/2, అండ్ C1/C2 12/24 అంటే 1/2. అంటే మనకి సాటిస్ఫై అయిన కండిషన్ ఏంటండి, A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2 కదా, మూడు ఈక్వాలిటీ. సో ఈ కండిషన్ అంటే మనకి ఏంటి ఫ్రెండ్స్, మనకి కో ఇన్సిడెంట్ లైన్స్. సో మీరు ఏం రాయకండి చివరిగా, గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ కో ఇన్సిడెంట్ లైన్స్, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? థర్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఫస్ట్ కామన్లోనే సేమ్ టు సేమ్ అని మనకి ఈక్వేషన్స్ మార్చారు అంతే. సో A1/A2 అంటే 6/2 వచ్చింది. అదే ఫ్రెండ్స్ చెప్పాను కదండి, కంపేర్ చేసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో ఇక్కడ 6/2 అంటే మనకి ఎంత అవుతుంది ఫ్రెండ్స్, క్యాన్సిల్ చేసుకుంటే 3 టైమ్స్ క్యాన్సిల్, అవునా కదా ఫ్రెండ్స్? సో A1/8 ఈక్వల్ ఎంత వచ్చిందని మనకి 3. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, మైనస్ క్యాన్సిల్, అండ్ 3/1 అంటే ఎంతండి, 3 రాసుకోవచ్చా లేదా? ఓకేనా ఫ్రెండ్స్? డినామినేటర్గా 1 వాల్యూ ఉన్నా సరే దాని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, అంటే న్యూమరేటర్గా ఎంత ఉంటే అంత వస్తుంది. అండ్ ఇక్కడ C1/C2 మాత్రం 10/9 వచ్చింది. సో టోటల్గా నేను కండిషన్ ఏ విధంగా రాసుకోవచ్చు, A1/A2 3 వచ్చింది, B1/B2 3 వచ్చింది. కాబట్టి A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. మీకు అర్థమైపోవాలి ఇంకా, అవునా కదా ఫ్రెండ్స్? ఎందుకు ఈ రెండు 3s వచ్చినాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్గా రాశాను, ఇది నాట్ ఈక్వల్ రాశాను, 10/9 వచ్చింది కాబట్టి. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేశాయి అంటే మనకి ఎటువంటి లైన్స్ ఫ్రెండ్స్, ప్యారలల్ లైన్స్. అంటే మీరు ఏం రాయాలండి చివరిలో, పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. అండ్ ఫ్రెండ్స్ ఈ టాపిక్ బేస్ చేసుకుని మనం ఇందాక ట్రై దిస్గా చేసాం కదండి. సో ఆ విధంగా మనకి ఎక్కువ అడుగుతారు ఫ్రెండ్స్. అంటే ఏదో ఒక కోఎఫిషియెంట్స్ని బ్లాక్ చేసేసి కాన్స్టెంట్తో ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అవుతుంది, అదే K కానీ P కానీ ఇందాక మనం చేసాం కదా, అటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీకు అటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా మీరు 10th అయిపోయాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదండి, పాలిసెట్, ఏపీది, టీఎస్ది కూడా రాస్తారు, అండ్ ఇంకా కొన్ని ఉంటాయి. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా ఈ టాపిక్ బేస్ చేసుకుని మినిమం ఒక్క ప్రాబ్లం అన్న ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చాలా చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. దానికి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం అండ్ టాపిక్ కూడా చెప్పుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మీరు ప్రతి వీడియో కూడా ఆర్డర్గా చూడడానికి ప్లే లిస్ట్లోకి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అక్కడ మీకు ప్రతి వీడియో ఆర్డర్గా అయితే ఉంటుంది, అదే ప్రతి లెసన్లో ఉన్న వీడియోస్ ఆర్డర్గా అయితే ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫార్వర్డ్గా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.